హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ట్రిపుల్ ఐటీ క్లాసెస్ లో 6th చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఈ సెషన్ లో. చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్. సో ప్రోగ్రెషన్స్ లో ముందుగా చూస్తే మనం ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ ను 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని. సో హార్మోనిక్ ప్రోగ్రెషన్ గురించి మీకు ఎక్కువ డిస్కషన్ లేదు అసలు ఈ చాప్టర్ లో. ఇంతకుముందు పాత సిలబస్ లో అయితే హార్మోనిక్ ప్రోగ్రెషన్ గురించి ఉండేది. ఇప్పుడు ఉండే సిలబస్ ప్రకారం అయితే ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది. కానీ హార్మోనిక్ ప్రోగ్రెషన్ గురించి కూడా కొద్దిగా మనం చెప్తాము, ఎందుకంటే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ చెప్పిన తర్వాత హార్మోనిక్ ప్రోగ్రెషన్ గురించి కూడా లైట్ గా టచ్ చేస్తాం మీకు ఎలా ఉంటుంది అనేది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏం ఫస్ట్? సో ఇవన్నీ సిరీస్ లో పార్టే. లెటర్ సిరీస్, నంబర్ సిరీస్ అని చూసింటారు కదా, అలా సిరీస్ లో పార్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది కూడా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమంటే ఇంక్రీజ్ గానీ డిక్రీజ్ గానీ కాన్స్టాంట్ గా అవుతూ ఉంటే, ఇంక్రీజ్ అని అవ్వచ్చు, డిక్రీజ్ అని అవ్వచ్చు, పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు, కానీ సేమ్ వాల్యూ పెరగాలి, సేమ్ వాల్యూ తగ్గాలి. అలా ఉంటే దాన్ని ఏం ప్రోగ్రెషన్ అంటాం? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టర్మ్ ఏ ఉంది అనుకుందాం. ఏ నుంచి పెరిగింది ఎంత పెరిగింది అనుకుందాం? డి పెరిగింది అనుకుందాం. తర్వాత కూడా మళ్ళీ డీనే పెరగాలి, అంటే డి పెరిగితే 2d, మళ్ళీ డీనే పెరగాలి 3d, ఇలా పెరుగుతూ ఉంటుంది. కాన్స్టాంట్ గా ఇంక్రీజ్ ఉంటుంది. ఏకు డి ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డి ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డి ఇంక్రీజ్ అయింది. ఇలా కాన్స్టాంట్ ఇంక్రీజ్ ఉండే వాటిని ఏమంటారంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఏపీలో ఉంది అని చెప్తాం. కాన్స్టాంట్ డిక్రీజ్ కూడా కావచ్చు, అంటే బ్యాక్ సైడ్, అంటే ఎలాగా? a మైనస్ డి, a మైనస్ 2d, a మైనస్ 3d, అంటే బ్యాక్ సైడ్ ఇట్లా a మైనస్ డి, a మైనస్ 2d. డిక్రీజింగ్ సిరీస్ కూడా కావచ్చు, a మైనస్ 3d లాగా. జనరల్ గా ఫస్ట్ టర్మ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం పాజిటివ్, దీన్ని ఫస్ట్ టర్మ్ అని పిలుస్తాం. ఇంక్రీజింగ్ సిరీస్ కానీ డిక్రీజింగ్ సిరీస్ కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ అన్నమాట. డిక్రీజింగ్ అయితే ఇలా ఉంటుంది, a మైనస్ డి, a మైనస్ 2d, a మైనస్ 3d. ఇంక్రీజింగ్ అయితే ఈ పక్కకు a ప్లస్ డి, a ప్లస్ 2d, a ప్లస్ 3d. డి పెరుగుతూ పోవడం, డి తగ్గుతూ పోవడం, ఎలా ఉన్నా కూడా దాన్ని ఏమంటాం? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పిలుస్తాం. ఫస్ట్ టర్మ్ ఏగా తీసుకుంటాం, డి వచ్చేసి కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఏమని తీసుకుంటాం? డి అంటాం. ఎలాగనుకుంటాం అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏ అనొచ్చు, లేకపోతే a1 అనొచ్చు. సెకండ్ టర్మ్ a2, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ a1 అయినా అనొచ్చు, a అని అనొచ్చు. సో అన్నిటికీ a1 రాసుకుంటే a1, లేదా a అని రాసుకుంటే a. సో సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే a ప్లస్ డి లోంచి a ని తీసేయాలి. a ప్లస్ డి లో a ని తీసేస్తే d వస్తుంది. చూడండి, a క్యాన్సిల్ పోయి d ఉంటుంది. సో ఫస్ట్ టర్మ్ ఏ అనుకుంటాం. కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ కానీ, లేదా థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ అయినా చేయొచ్చు. ఎలా చేసుకునే అదే సేమ్ డిఫరెన్స్ కదా. ఫోర్త్ టర్మ్ మైనస్ థర్డ్ టర్మ్ చేసినా కూడా సేమ్ డిఫరెన్స్. డిఫరెన్స్ ఏముంటేనే మనం ఏం సిరీస్ అంటాం? అర్థమెటిక్ సిరీస్ ఆర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పిలుస్తాం. దీంట్లో nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. nth టర్మ్ నే మనం ఏమంటాం? జనరల్ టర్మ్ అంటారు, లేదా లాస్ట్ టర్మ్ అంటారు. లాస్ట్ టర్మ్ అన్నా, జనరల్ టర్మ్ అన్నా, nth టర్మ్ అన్నా అన్నిటికీ సేమ్ మీనింగ్. జనరల్ టర్మ్, లాస్ట్ టర్మ్, nth టర్మ్ ఏది అడిగినా కూడా ఒకటే ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఎలా వస్తుందంటే ఫస్ట్ దానికి డి లేదు, సెకండ్ దానికి 1d ఉంది, థర్డ్ టర్మ్ కు 2d ఉంది, ఫోర్త్ టర్మ్ కు 3d ఉంది. అంటే ఎన్నో టర్మ్ దానికంటే ఒక d తక్కువ ఉంది. ఫస్ట్ టర్మ్ కు 0d ఉన్నట్టు, సెకండ్ టర్మ్ కు 1d, థర్డ్ టర్మ్ కు 2d, అంటే 3 మైనస్ 1. అలాగా nth టర్మ్ కు n మైనస్ 1, ఒకటి తక్కువ. సో an అని రాస్తారు దీన్ని nth టర్మ్ ని. an ఇస్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1, ఎందుకంటే ఒకటి తక్కువ. అదే థర్డ్ టర్మ్ అనుకోమన్నాడు అనుకో, థర్డ్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ n అంటే 3 మైనస్ 1, 2d. కావాలంటే చూడండి, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. అదే సెవెంత్ టర్మ్ అడిగాడు అనుకో, a ప్లస్ ఒకటి తక్కువ 6d. ఇలా రాసుకుంటాం. 7 ఉంటే 6, 3 ఉంటే 2, 4 ఉంటే 3, 10 ఉంటే 9d. ఇలా రాస్తాం. దీన్ని మనం ఏమంటాం? జనరల్ టర్మ్ కానీ, లాస్ట్ టర్మ్ కానీ, nth టర్మ్ కానీ అంటాం. ఇది నంబర్ ఆఫ్ టర్మ్స్, అంటే ఎన్నో టర్మ్ అని కనుక్కోవడానికి ఫార్ములా. అలా కాకుండా ఇంకా సమ్ ఆఫ్ n టర్మ్స్ అడిగాడు అనుకో, టోటల్ ఎంత? సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఏం రాసుకోవచ్చు? an అని రాసుకోవచ్చు. a ప్లస్ an, దీన్ని ఏం రాయొచ్చు? n/2 ఇంటూ
ఏ ప్లస్ ఏఎన్. ఇంకా ఏఎన్ కు ఫార్ములా తెలుసు కదా మీకు, మళ్ళీ ఏఎన్ ప్లస్ ఏం రాస్తారు, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఇక్కడ. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఏఎన్. ఏఎన్ అంటే ఈ ఫార్ములా, మళ్ళీ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఇక్కడ చేసి వేసుకోవాలి. ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ nth టర్మ్ కనుక్కోవడానికి. రెండు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చినప్పుడు nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా nth టర్మ్ ఆర్ జనరల్ టర్మ్. ఎప్పుడంటే సమ్ ఆఫ్ n టర్మ్స్, రెండు టర్మ్స్ టోటల్ ఇచ్చిండాలి, రెండు టోటల్ ఇచ్చాడు. ఎలాగంటే Sn మైనస్ Sn మైనస్ 1 అంటాం సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి. అంటే an ఎప్పుడన్నా కనుక్కోమనిచ్చి రెండు n టర్మ్స్ ఇస్తే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చినప్పుడు కనుక్కోవడానికి ఇది ఫార్ములా, ఇది దీనిదే. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 నంబర్స్ ఉన్నాయి అనుకుందాం, 1 2 3 4 5. ఇది n అనుకుందాం. n ఇస్ ఈక్వల్ టు ఎంత, n ఇస్ ఈక్వల్ టు 5. మనకు కావాల్సింది ఫిఫ్త్ టర్మ్ ఏది అని. ఇవి తెలియదు మనకు, తెలియదు అనుకోండి. 5 టర్మ్స్ ఉన్నాయి కానీ అవి ఏం తెలియదు మనకు. ఫిఫ్త్ టర్మ్ కనుక్కోమని ఇచ్చాడు. ఫిఫ్త్ టర్మ్ తెలుసు మనకి ఇక్కడ 5 అని, కానీ ఇది ఇవ్వలేదు అనుకుందాం. ఇది ఇవ్వకుండా ఏమి ఇచ్చాడు అంటే Sn అంటే 5 టర్మ్స్ యాడ్ చేసి ఇచ్చాడు. Sn అంటే S5. 5 టర్మ్స్ యాడ్ చేస్తే 1 + 2 3 6 10 15. S5 ఇచ్చాడు 15 అని. దాని తర్వాత S4 వరకు ఇచ్చాడు 1 2 3 6 10. S4 వరకు ఇచ్చాడు 10 అని. ఈ రెండు ఇచ్చి A5 కనుక్కోవాలి. సో A5 కావాలంటే S5 మైనస్ S4. S5 15 వచ్చింది, S4 10 ఇచ్చినాడు, ఇస్ ఈక్వల్ టు 5. సో A5 ఇస్ ఈక్వల్ టు 5. ఫిఫ్త్ టర్మ్ ఎంత వచ్చింది 5. అంటే ఇవి ఇవ్వకుండా ఇవి మాత్రమే ఇస్తే ఇది ఎలా కనుక్కోవాలా అని. అంటే S5 ఇచ్చినాడు, S4 ఇచ్చినాడు, A5 కనుక్కోమన్నాడు. సో A5 ఇస్ ఈక్వల్ టు S5 మైనస్ 5 లో 1 పోతే 4 S4. S5 15 ఇచ్చినాడు, S4 10 ఇచ్చినాడు. సో S5 లో S4 తీసేసాం, A5 వచ్చేసింది. ఇది ఇవ్వలేదు క్వశ్చన్ లో అనుకున్నాం. ఇది ఇవ్వకుండా ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఇది ప్రాసెస్. కాబట్టి nth టర్మ్ కనుక్కునే ప్రాసెస్ ఇది. Sn మైనస్ 1. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ లో nth టర్మ్ కనుక్కోండి అని, nth టర్మ్ కాకుండా 10th టర్మ్ కనుక్కోండి అని ఇక్కడ 10th టర్మ్ 9th టర్మ్ టోటల్స్ ఇచ్చింటాడు, అంతవరకు యాడ్ చేస్తే వచ్చేటివన్నీ. అలాంటప్పుడు ఇది ఫార్ములా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏమంటే అర్థమెటిక్ సిరీస్ లో ఎప్పుడైనా 3 టర్మ్స్ తీసుకోండి అర్థమెటిక్ సిరీస్ లో, అంటే ఖచ్చితంగా ఎలా తీసుకోవాలంటే ఎనీ 3 టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ సిరీస్ అన్నప్పుడు a మైనస్ డి a ప్లస్ డి తీసుకోవాలి. ఎందుకు ఇలాగే తీసుకోవాలంటే సమ్ ఆఫ్ 3 టర్మ్స్ అని ఇస్తాడు, అప్పుడు మనకి ఈజీగా వాల్యూ వస్తుంది. మైనస్ డి ప్లస్ డి క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. సమ్ ఆఫ్ 3 టర్మ్స్ వేసేటప్పుడు ఈ మైనస్ డి ప్లస్ డి రెండు క్యాన్సిల్ వెళ్ళిపోయి ఏ వాల్యూ డైరెక్ట్ గా వస్తుంది. కాబట్టి ఎనీ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ అని ఎప్పుడన్నా ఇస్తే క్వశ్చన్ లో ఇలా తీసుకోవాలి. ఈ పక్క ఏ మైనస్ డి, ఈ పక్క ఏ ప్లస్ డి. ఎనీ 5 టర్మ్స్ అంటే మధ్యలో ఏ, ఆ పక్క 2 టర్మ్స్, ఈ పక్క 2 టర్మ్స్, అంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2డి, ఈ పక్క ఏ మైనస్ డి, ఏ మైనస్ 2డి, ఈ పక్క 2, ఈ పక్క 2, మధ్యలో ఒకటి 5 తీసుకోవాలి. ఎనీ 3 టర్మ్స్ అనేప్పుడు ఇలా తీసుకోవాలి 3 టర్మ్స్. దీని తర్వాత ఇంకా లాస్ట్ గా ఏమడుగుతాడు అంటే ఏకు బికు మధ్యలో అర్థమెటిక్ మీన్స్ పెట్టినారు అంటాడు. అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి ఫార్ములా రెండే ఉంటాయి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. స్టాటిస్టిక్స్ లో ఆటోమేటిక్ గా మీకు తెలిసి ఉంటుంది ఇది. అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రెండే ఉంటాయి. రెండు కాకుండా వాటి మధ్యలో చాలా ఉన్నాయి, ఎన్ ఉన్నాయి, 1 2 3 4 ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ ఉన్నాయి ఏకు బికి మధ్యలో. అప్పుడు కామన్ డిఫరెన్స్ అడుగుతాడు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ టైప్ లో. ఈ ప్రాబ్లం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే కొంచెం టఫ్ లెవెల్ అని చెప్తాము. ఈ ఫార్ములాస్ డైరెక్ట్ గా మీ టెక్స్ట్ బుక్ లో ఉండవు కాబట్టి అప్లికేషన్ లో వస్తాయి. అంటే వాటిని యూజ్ చేయడం ద్వారా మనం కనుక్కుంటాం తర్వాత ఏమవుతుందని. కాబట్టి ఏఎన్ ఎస్ఎన్ లలో ఫార్ములా ఇది వచ్చేసి కామన్ డిఫరెన్స్. రెండు టర్మ్స్ ఇచ్చి ఫస్ట్ లాస్ట్ టర్మ్ ఇచ్చి మధ్యలో చాలా అర్థమెటిక్ మీన్స్ ఉన్నాయి అని ఇచ్చినప్పుడు కామన్ డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి, వీటికి డిఫరెన్స్ మధ్యలో ఉండే టర్మ్స్ అన్ని కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవాలంటే లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై n ప్లస్ 1. సో d is equal to common difference, d is equal to last term minus first term divided by n plus 1 చేస్తే మనకు కావాల్సిన కామన్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇవి దాంతో పాటు అర్థమెటిక్ మీన్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉంటే అన్ని, పైన 3 ఉన్నాయి అనుకోండి కింద 3 వస్తుంది నంబర్, పైన 4 అబ్జర్వేషన్స్ ఉంటే డివైడెడ్ బై 4 వస్తుంది. అర్థమెటిక్ మీన్ అని మీన్ లాగా. ఇదంతా వచ్చేసి ఇప్పుడు దేనికి సంబంధించింది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించింది. నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమని, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, కాన్స్టాంట్ ఇంక్రీజ్ ఆర్ కాన్స్టాంట్ డిక్రీజ్.
టర్మ్స్ ని బట్టి ఒక్కొక్క టర్మ్ కు కాన్స్టాంట్ ఇంక్రీజ్ కానీ కాన్స్టాంట్ డిక్రీజ్ కానీ అయితే దాని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటాం. అలాగే కాన్స్టాంట్ సేమ్ మల్టిపుల్ ఆర్ సేమ్ డివైజర్ ఉంటే, అంటే ఎలాగంటే మధ్యలో ఏ ఉంది అనుకున్నాం, సేమ్ మల్టిపుల్ ఏ ఇంటూ సంథింగ్ ఆర్, మళ్ళీ ఏ ఆర్ ఇంటూ ఆర్, ఏ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్, ఇట్లా ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ ఇలా. అదే లెఫ్ట్ సైడ్ అయితే కాన్స్టాంట్ సేమ్ డివిజన్ ఏ బై ఆర్ స్క్వేర్ ఏ బై ఆర్ క్యూబ్ ఇలా ఉంటాయి. సో ఫస్ట్ టర్మ్ ఏ అనేది తీసుకుంటాం మనం, ఇది ఇంక్రీజింగ్ మల్టిప్లికేషన్ సిరీస్, ఇది డివిజన్ సిరీస్ అంటాం. రెండు కూడా దేంట్లోకి వస్తాయి, జామెట్రిక్ సిరీస్ లో, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లోకి వస్తాయి. అంటే సేమ్ మల్టిపుల్ అవుతుంది. దీన్ని ఫస్ట్ టర్మ్ అని పిలుస్తాం యాజ్ యూజువల్. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏమో, కామన్ డిఫరెన్స్ కాదు ఇక్కడ ఉండేది ఏముంటుంది, డివిజన్ అంటే ఏమని, డివిజన్ అంటే రేషియో, కామన్ రేషియో. సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్, దాన్ని మనం ఆర్ అంటాం. సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ అయినా చేయొచ్చు, లేదా థర్డ్ టర్మ్ డివైడెడ్ బై సెకండ్ టర్మ్, ఇది ఏదైనా చేసుకోవచ్చు. థర్డ్ టర్మ్ సెకండ్ టర్మ్ తో డివైడ్ చేసినా, ఫోర్త్ టర్మ్ డివైడెడ్ బై థర్డ్ టర్మ్ చేసినా, ఏం చేసినా ఆరే వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతే ఒక ఆర్ ఉంటుంది, ఇక్కడ రెండు క్యాన్సిల్ అవుతే ఒక ఆర్ మిగులుతుంది. సో కామన్ రేషియో కనుక్కోవడానికి ఫార్ములా సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఆర్, థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ ఆర్, ఫోర్త్ టర్మ్ బై థర్డ్ టర్మ్, ఇది ఏదైనా వేసుకోవచ్చు, మీకు కామన్ రేషియో వస్తుంది. సో ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ రేషియో తెలుసు, nth టర్మ్ ఎలా కనుక్కోవాలి, an. ఇక్కడైతే ఏం చేసాం, nth టర్మ్ అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d రాసుకున్నాం, ఎందుకంటే యాడ్ అవుతుంది. అదే ఇక్కడైతే ఏమవుతుంది చూడండి, a ఇక్కడ r పవర్ 0, r పవర్ 1, r పవర్ 2, r పవర్ 3. ఫస్ట్ టర్మ్ కి r లేదు, సెకండ్ టర్మ్ కి ఒక r ఉంది, థర్డ్ టర్మ్ కి 2 ఉన్నాయి, అంటే ఒకటి తక్కువ ఉంది. సో r పవర్ ఒకటి తక్కువ, ఉండాల్సిన దానికంటే ఒకటి తక్కువ. a r పవర్ n ఉంది కాబట్టి n మైనస్ 1. ఇక్కడ 4 ఉంటే 4 మైనస్ 1 3. ఫర్ ఎగ్జాంపుల్ a5 అడిగినాడు అనుకోండి, a r పవర్ 5 మైనస్ 1 4. అదే a7 అడిగినాడు అనుకోండి, a r పవర్ 6, ఒకటి తక్కువ రాసుకోవాలి. ఫార్ములా a ఇంటూ r పవర్ n మైనస్ 1. ఇది nth టర్మ్ అనుకోండి. nth టర్మ్ అన్నా, జనరల్ టర్మ్ అన్నా, లాస్ట్ టర్మ్ అన్నా సేమ్ ఫార్ములా. తర్వాత సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn కనుక్కోవడానికి ఫార్ములా a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. ఇఫ్ r గ్రేటర్ దాన్ 1, r 1 కంటే పెద్దదైతే ఈ ఫార్ములా, r వాల్యూ 1 కంటే పెద్దది వస్తే, r కనుక్కుంటారు కదా సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ వేసి, r వాల్యూ 1 కంటే ఎక్కువ వస్తే a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. 1 కంటే చిన్నదైతే రివర్స్ రాస్తాం, 1 మైనస్ r పవర్ n డివైడెడ్ బై 1 మైనస్ r ఇఫ్ r లెస్ దాన్ 1. r లెస్ దాన్ 1 అయితే ఇది రివర్స్ లో రాసుకుంటాం, ఇది ఈ పక్క ఇది పక్క, ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది, 1 మైనస్ గా మారిపోతాయి రెండు. ఇది వచ్చేసి సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇక దీంట్లో అర్థమెటిక్ మీన్ లాగే జామెట్రిక్ మీన్. సో జామెట్రిక్ మీన్ కనుక్కోవడానికి ఫార్ములా, 2 టర్మ్స్ ఉంటే రూట్ ఏబి, 3 టర్మ్స్ ఉంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఏబిసి, 4 టర్మ్స్ ఉంటే ఫోర్త్ రూట్ ఆఫ్, ఎన్ని టర్మ్స్ ఉంటే అంత రూట్ వస్తుంది. స్క్వేర్ రూట్ 2 ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్, 3 ఉంటే క్యూబ్ రూట్, 4 ఉంటే ఫోర్త్ రూట్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. జామెట్రిక్ మీన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జామెట్రిక్ మీన్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. 2 టర్మ్స్ ఉన్నప్పుడు 3 టర్మ్స్ ఉంటే క్యూబ్ రూట్, 4 టర్మ్స్ ఉంటే ఫోర్త్ రూట్ వస్తుంది. ఇది జామెట్రిక్ మీన్ కనుక్కోవడానికి. అలాగే ఇక అక్కడ చేసాం కదా ఒకటి అర్థమెటిక్ మీన్స్ ఉన్నాయి మధ్యలో, దాని కామన్ డిఫరెన్స్ కనుక్కోవడానికి. అలాగే కామన్ డిఫరెన్స్ కాకుండా కామన్ రేషియో కనుక్కునేది ఉంది, కామన్ రేషియో కనుక్కునేది చేద్దాం నెక్స్ట్. ఇంకా జామెట్రిక్ మీన్స్ గురించి చూడండి, ఏ బి అనే 2 నంబర్స్ ఉండి వాటి మధ్య జామెట్రిక్ మీన్స్ ఉంటే n, అప్పుడు అక్కడైతే కామన్ డిఫరెన్స్, ఇక్కడ కామన్ రేషియో. జామెట్రిక్ మీన్ కాబట్టి కామన్ రేషియో కనుక్కోవడానికి ఫార్ములా r ఇస్ ఈక్వల్ టు, ముందు దాంట్లో ఏం చేసాము, b మైనస్ a బై n ప్లస్ 1 అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అయితే ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాబట్టి b బై a హోల్ పవర్ 1 బై n ప్లస్ 1 ఫార్ములా వేస్తే మనకు కామన్ రేషియోకు ఫార్ములా ఇది b బై a హోల్ పవర్ 1 బై n ప్లస్ 1. ఇక్కడ ఉండే కామన్ రేషియో వస్తుంది, లాస్ట్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ హోల్ పవర్ 1 బై n ప్లస్ 1 వేస్తే. తర్వాత సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ కనుక్కోవడానికి ఫార్ములా, ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఎండ్ కాని సిరీస్ ఉంటుంది కదా, ఇన్ఫైనైట్ సిరీస్ కనుక్కోవడానికి ఫార్ములా సమ్ a బై 1 మైనస్ r. సో టోటల్ టర్మ్స్ అన్ని టోటల్ చేస్తే వచ్చే ఫార్ములా s ఇన్ఫైనైట్ ఇస్ ఈక్వల్ టు a బై 1 మైనస్ r ఫార్ములా వేస్తే సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ వస్తుంది. సో ఎనీ 3 టర్మ్స్ అని ఇటువంటి క్వశ్చన్స్ లో అడిగితే ఎనీ 3 టర్మ్స్ ఆఫ్ GP అని ఎప్పుడన్నా క్వశ్చన్ వస్తే మీరు తీసుకోవాల్సిన 3 టర్మ్స్ ఏమంటే a
ఏఆర్ ఇటు పక్కన తీసుకోవాలి ఏ బై ఆర్, ఎందుకంటే వాటి ప్రోడక్ట్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్ క్యాన్సిల్ పోతే ఏ ఇంటూ ఏ క్యూబ్ దానికి వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ కనుక్కోవచ్చు ఈజీగా. సో ఎనీ 3 టర్మ్స్ అడిగితే ఇలా, ఎనీ 5 అడిగినప్పుడు ఇంకో టర్మ్ ఇక్కడ ఎక్కువ, ఇటు పక్క ఒక టర్మ్, అలా చేసుకోవాలి. ఎనీ 3 టర్మ్స్ కానీ ఎనీ 5 టర్మ్స్ కానీ అడిగితే. ఇన్ అడిషన్ టు దిస్ దీని ఇంకా అటాచ్డ్ గా ఏం ఫార్ములాస్ రావాలంటే మీకు దీంతో పాటు S1 S2 S3 అంటాం, సిగ్మా n స్క్వేర్ సిగ్మా n క్యూబ్, అంటే సమ్మేషన్ n స్క్వేర్ సమ్మేషన్ n క్యూబ్. సమ్మేషన్ n అంటే మీనింగ్ ఏమంటే 1 + 2 + 3 అప్ టు n టర్మ్స్ అయ్యి, సమ్మేషన్ n స్క్వేర్ అంటే 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ అప్ టు n స్క్వేర్ అని. సమ్మేషన్ n క్యూబ్ అంటే 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అప్ టు n క్యూబ్ అని. ఈ మూడింటికి ఫార్ములాస్ వచ్చిన ప్రాబ్లం ఎలా అయినా అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ దానికి సమ్మేషన్ n అంటే n ఇంటూ n + 1/2, సమ్మేషన్ n స్క్వేర్ ఫార్ములా n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1 డివైడెడ్ బై 6. సమ్మేషన్ n క్యూబ్ ఫార్ములా దీనికి స్క్వేర్ చేస్తే వస్తుంది, S1 కు స్క్వేర్ చేస్తే దీన్ని ఏం రాసుకోవచ్చు, S1 స్క్వేర్ రాయొచ్చు, S3 అంటే దీన్ని స్క్వేర్ చేయాలి ప్రతి దాన్ని, n స్క్వేర్ n + 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 స్క్వేర్ 4. ఇది మొత్తం జామెట్రిక్ సిరీస్ కు సంబంధించి. ఇది వచ్చేసి S1 S2. ఒకవేళ సమ్మేషన్ 1 అడిగాడు అనుకోండి ఎప్పుడన్నా, అంటే 1 n టైమ్స్ రాసుకోవాలి, 1 + 1 + 1 ప్లస్ అని n టైమ్స్, ఎనీ టైమ్స్ n టైమ్స్ రాస్తే n ones are n. సో సమ్మేషన్ 1 is equal to n. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 1 ని n టైమ్స్ రాస్తే ఏమొస్తుంది, n వస్తుంది అనేది. సో ఇది జామెట్రిక్ సిరీస్ సంబంధించి. ఇంకా లాస్ట్ది హార్మోనిక్ ప్రోగ్రెషన్. హార్మోనిక్ ప్రోగ్రెషన్ కంటూ సపరేట్ ఏం మీరు చేయాల్సిన అవసరం లేదు, ఫార్ములాస్ అంటూ సపరేట్ లేవు. హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఇస్ ఈక్వల్ టు 1 బై అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో రెసిప్రోకల్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏపీలో ఉండే ఫార్ములాస్ అన్ని వాడుకుంటాం, ఆన్సర్ ను రివర్స్ చేస్తాం. అంటే ఇచ్చిన హార్మోనిక్ సిరీస్ లో ఏదైనా క్వశ్చన్ ఇస్తే దాన్ని 1 లో రాసుకుంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మారుతుంది. చివరిగా ఆన్సర్ ను వచ్చిన ఆన్సర్ ను మళ్ళా రెసిప్రోకల్ చేస్తే హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో మారిపోతుంది. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఏమైతే ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములాస్ అన్ని వాడుకొని హార్మోనిక్ ప్రోగ్రెషన్ ప్రాబ్లమ్స్ చేస్తాం. కానీ హార్మోనిక్ మీన్ ఒక్కటి డిఫరెంట్. హార్మోనిక్ మీన్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా 2ab డివైడెడ్ బై a ప్లస్ b. ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అర్థమెటిక్ మీన్ ఫార్ములా a ప్లస్ b బై 2. జామెట్రిక్ మీన్ ఫార్ములా, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. జామెట్రిక్ మీన్ ఫార్ములా √ab. హార్మోనిక్ మీన్ ఫార్ములా 2ab బై, ఈ మూడిట్లో వచ్చే అవకాశం ఉంది, క్వశ్చన్ వచ్చే అవకాశం. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 నుంచి ఏ క్వశ్చన్ అయినా అడిగే అవకాశం ఉంది. 2 టర్మ్స్ ఉంటే √ab చెప్పాను, 3 టర్మ్స్ ఉంటే క్యూబ్ రూట్ ఆఫ్ abc అని చెప్పాము. సో 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఈ రెండు, ఎక్కువ టర్మ్స్ ఉంటే ప్లస్ చేస్తాం, ఇంకా ఇక్కడ డివైడెడ్ బై నంబర్ పెంచుతాము. మరి 3 టర్మ్స్ దానికంటే ఎక్కువ ఉంటే హార్మోనిక్ మీన్ కొద్దిగా హార్డ్ అవుతుంది. హార్మోనిక్ మీన్ ఉన్నప్పుడు రెండింటికి చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ ఇంకో దాంట్లో చేసినప్పుడు మళ్ళీ 2ab బై a ప్లస్ b ఫార్ములా వేసుకొని చేయాల్సి వస్తుంది. హార్మోనిక్ మీన్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చూద్దాం మనం. సో హార్మోనిక్ మీన్ కనుక్కోవడానికి ఇది ఎప్పుడన్నా రిలేషన్ బిట్వీన్ AGH అని అడుగుతాడు. రిలేషన్ దేనికి A G అండ్ H అంటే అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ కు రిలేషన్ అడిగితే ఏం చెప్పాలంటే G² is equal to AH. వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ ఇది. G² is equal to AH or G is equal to square అటు సైడ్ పోతే √AH. ఈ రెండు రిజల్ట్, ఈ రిజల్ట్ బాగా గుర్తున్నారు మీకు. G² is equal to AH. అదే ఏది పెద్దది మీన్స్ లో అంటే అర్థమెటిక్ మీన్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హార్మోనిక్ మీన్. ఇది వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్ లో అర్థమెటిక్ మీన్ అన్నిటికంటే పెద్దది, తర్వాత జామెట్రిక్, తర్వాత హార్మోనిక్ మీన్. సో ఈ రెండు రిజల్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జామెట్రిక్ మీన్ స్క్వేర్ చేస్తే అర్థమెటిక్ మీన్ ఇంటూ హార్మోనిక్ మీన్ వస్తుంది. G² is equal to AH. A greater than or equal to G greater than or equal to H. సో వీటిపైన అన్ని ఇదంతా కూడా టోటల్ బేసిక్ మీకు. వీటిపైన మీకు ఐడియా ఉంటే మనం ప్రాబ్లమ్స్ చేయడం అనేది ఈజీగా చేయొచ్చు. సో అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ కి సంబంధించిన ఫార్ములాస్ అన్ని పూర్తిగా తెలిసి ఉండాలి, లేదంటే ప్రాబ్లం చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడతాం. ఇక హార్మోనిక్ అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ సంబంధించిన ఏ ప్రాబ్లం మనం హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో చేయము. రెసిప్రోకల్ చేస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోకి వస్తుంది, బట్ ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ రెసిప్రోకల్ చేస్తే హార్మోనిక్ ప్రోగ్రెషన్ లోకి ఆన్సర్ మారిపోతుంది. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించిన
ఫార్ములాస్ అని బాగా ఒకసారి చూసుకోండి, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ సెషన్లో వీటికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం.